పుష్ప సినిమాలో జాలిరెడ్డిగా పాత్రతో ఫుల్ పాపులర్ అయిన ధనుంజయ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈరోజు తన ప్రియురాలు ధన్యత మెడలో 3 ముళ్లు వేశారు. 15, 16 తేదీల్లో మైసూర్ వేదికగా వీరి పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. 15న రిసెప్షన్ జరపగా టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. 16న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి వేడుకలు జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతేడాది నవంబర్లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట 3 ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ధనుంజయ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ధన్యత ఒక డాక్టర్. ఆమె చిత్రదుర్గ ప్రాంతానికి చెందినదిగా సమాచారం. చాలా కాలంగా పరిచయం ఉన్న వీరిద్దరూ ప్రేమికులుగా మారారు. అదే ప్రేమతో ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ధనుంజయ్ హీరో కమ్ విలన్గా కన్నడలో పలు సినిమాలు చేశారు. కన్నడ ఆడియన్స్ ఈయన్ను ముద్దుగా డాలీ అని పిలుచుకుంటారు. పలు సినిమాల్లో ధనుంజయ్ యాక్టింగ్ చూసి ఫిదా అయిన సుకుమార్ పుష్ప 2లో విలన్ రోల్కి తీసుకున్నారు. ఇక ధనుంజయ్ పుష్ప అవకాశాన్ని సరిగ్గా యూజ్ చేసుకున్నాడు. జాలిరెడ్డి పాత్రలో అదరగొట్టాడు. పుష్ప సినిమాలో జాలిరెడ్డిగా పాత్రతో ఫుల్ పాపులర్ అయిన ధనుంజయ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈరోజు తన ప్రియురాలు ధన్యత మెడలో 3 ముళ్లు వేశారు. 15, 16 తేదీల్లో మైసూర్ వేదికగా వీరి పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. 15న రిసెప్షన్ జరపగా టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. 16న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి వేడుకలు జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతేడాది నవంబర్లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట 3 ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ధనుంజయ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ధన్యత ఒక డాక్టర్. ఆమె చిత్రదుర్గ ప్రాంతానికి చెందినదిగా సమాచారం. చాలా కాలంగా పరిచయం ఉన్న వీరిద్దరూ ప్రేమికులుగా మారారు. అదే ప్రేమతో ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ధనుంజయ్ హీరో కమ్ విలన్గా కన్నడలో పలు సినిమాలు చేశారు. కన్నడ ఆడియన్స్ ఈయన్ను ముద్దుగా డాలీ అని పిలుచుకుంటారు. పలు సినిమాల్లో ధనుంజయ్ యాక్టింగ్ చూసి ఫిదా అయిన సుకుమార్ పుష్ప 2లో విలన్ రోల్కి తీసుకున్నారు. ఇక ధనుంజయ్ పుష్ప అవకాశాన్ని సరిగ్గా యూజ్ చేసుకున్నాడు. జాలిరెడ్డి పాత్రలో అదరగొట్టాడు.